వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మగధీరుడు మొగుడు కాబోతున్నాడు. ఆరెంజ్ హీరో మ్యారేజ్ కు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ పెళ్లి మాట విన్న ఫ్యాన్స్ లో ఇప్పుడు ఎక్కడా లేనంత ఉత్సాహం. మెగా ఫ్యాన్స్ అంతా పండగ మూడ్ లో ఉన్నారు. చిరంజీవి బర్త్డే నాడు పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. చెర్రీ ఉపాసనను ఎలా ఇష్టపడ్డాడు? లవ్ ఇట్ ఫస్ట్ సైటా, లవ్ ఇట్ లాంగ్ సైటా? అసలు మెగా లవ్ స్టోరీ ఏంటో చూద్దాం. మగధీరుడికి ఈడొచ్చింది, పెళ్లి చేసుకుని మూడు వచ్చింది. ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇంకేముంది, మెగా మ్యారేజ్ కు బ్యాండ్ మోగబోతోంది. చిరు ఫ్యామిలీలోనే కాదు, ఫ్యాన్స్ లోనూ ఇప్పుడు ఎప్పుడూ లేనంత ఉత్సాహం. ఇంతకీ చిరుత లవ్ సీక్రెట్స్ ఏంటి? చెర్రీ చేయందుకోబోతున్న చిన్నదాని సంగతులేంటి? నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెట్టావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. ఇలాంటి సీన్ ఒక్కటి కాదు, మెగా స్క్రీన్ పవర్ ఏంటో చెప్పింది. చిరంజీవి సీన్ నుంచి తప్పుకున్నాడనే ఫీలింగ్ లో ఉన్న ఫ్యాన్స్ కి బూస్ట్ లా, కుర్రకారుకి మోస్ట్ వాంటెడ్ లా, అమ్మాయిలకి న్యూ జనరేషన్ రాకుమారుడిలా పక్కాగా ఫిక్స్ అయిపోయాడు చరణ్. చేసింది 3 సినిమాలే అయినా 10 కాలాల పాటు నిలిచిపోయే రేంజ్ లో చరిష్మా సంపాదించేశాడు చెర్రీ. ఇప్పుడు ఇటు ఇండస్ట్రీలోనూ అటు చిరు ఫ్యాన్స్ లోనూ ఇదే నెంబర్ 1 న్యూస్. ఎక్కడ చూసినా చరణ్ పెళ్లి మాటలే. ఎలా కుదిరింది, ఎప్పుడు జరుగుతుంది అంటూ ప్రశ్నలే. కూతకొచ్చిన కుర్ర హీరోలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న సీజన్ లో చెర్రీ పెళ్లి మీద అందరి కళ్ళు ఉన్నా ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ అయ్యేసరికి పబ్లిక్ లో మంచి టాక్ వచ్చేస్తోంది. బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ల పెళ్లి తర్వాత ఇక పెళ్లి కొడుకు అయ్యే వారిలో ముందు వరుసలోకి వచ్చేశాడు చరణ్. పెళ్లెప్పుడు చేస్తారని ఫ్యాన్స్ అంటే చిరంజీవి కూడా సింప్లిసిటీలో లౌక్యాన్ని కలిపేసి సమాధానం చెప్పేశారు. బన్నీ రిసెప్షన్ లో చెప్పిన ఆ డైలాగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి రీసౌండ్ వస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్లి కబురుతో అదే ఖాయమైపోయింది. మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? నాన్నగారు ఎప్పుడు చెప్తే అక్కడ మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? ఉపాసనతో చెర్రీ ప్రేమలో పడ్డాడని కొన్నాళ్లుగా పేస్ట్రీ సర్కిల్స్ లో టాక్ గట్టిగానే వినిపించినా చిరు కుటుంబం మాత్రం ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ఏదో రాజకీయ హడావుడో, బన్నీ పెళ్లి లాంటి ఫ్యామిలీ హంగామాలో ఉండేసరికి ఫ్యాన్స్ కూడా దాన్ని అప్పట్లో సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం అదంతా నిజమేనని తేలిపోయింది. కుర్రది కుర్రాడు ఓకే అనుకోవడమే కాదు, కుటుంబాలు కూడా ఓ అండర్స్టాండింగ్ వచ్చేసాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
చెన్నైలో చదువుకునే రోజుల్లోనే ఉపాసన చరణ్ కి పరిచయం ఉందంటున్నారు సన్నిహితులు. ఆ పరిచయం ప్రేమగా కూడా మారిందని, 5-6 నుంచి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగానే నడుస్తుందని కూడా చెబుతున్నారు. కానీ ఇద్దరు ఓ అండర్స్టాండింగ్ కు వచ్చి అన్ని అనుకూలించి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం ఇప్పుడే. అందుకే మెగా ఫ్యాన్స్ లో ఎక్కడా లేనంత జోష్. ఉపాసన అంటే కామన్ పబ్లిక్ కి పెద్దగా తెలియకపోయినా పేస్ట్రీ సర్కిల్స్ లో మాత్రం బాగా పాపులరే. లీడింగ్ హాస్పిటల్ చైన్ అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. చరణ్ తో లవ్ లో ఉందంటూ ఆ మధ్య టాక్ వచ్చి రాగానే ఉపాసన అంటే ఎవరో ఏంటో ఆరా తీయడం మొదలుపెట్టిన ఫ్యాన్స్ కి మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇలా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ జమానాలో లుక్స్ కలవకపోయినా ఫ్రెండ్షిప్ చేయడం కామన్ అయిపోయింది. అలాంటిది ఇద్దరు టాప్ సెలబ్రిటీస్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండడం ఏమంత కొత్త విషయం అనుకోలేం. ఎందుకంటే హాస్పిటల్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్న కల్చరల్ పార్టీస్ లోనూ యాక్టివ్ గా ఉండడం ఉపాసన స్టైల్. అందుకే సినీ వరల్డ్ తో సంబంధాలు, అపోలో గ్రూప్ మ్యాగజైన్ నడిపిన అనుభవం ఆమెకున్నాయి. అలాగే ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్న మాట కూడా బాగానే వినిపిస్తోంది ఇప్పుడు. చరణ్ సినిమాలు కూడా ఓ కొలిక్కి రాబోతున్నాయి. 2 సినిమాలు ప్రస్తుతం సెట్ మీదున్నాయి. ఈలోగా చిరు రాజకీయంగా కూడా కాస్త ఊపిరి పీల్చుకునే సమయం వస్తుంది. అందుకే తీరిగ్గా పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నాయి 2 కుటుంబాలు. డేట్ ఎప్పుడో తెలియకపోయినా మ్యారేజ్ అంటూ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక పండగే అనుకుంటున్నారు అభిమానులు. మరి బాగా ఎప్పుడు మోగుతుందో, చెర్రీ ఓ ఇంటివాడు ఎప్పుడవుతాడో కూడా త్వరలోనే చేరిపోతుంది. అప్పటి వరకు మాత్రం ఈ లిటిల్ సస్పెన్స్ తప్పదు. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Abu, 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 abu.